డిడక్షన్. అసలు డిడక్షన్ అంటే ఏంటి? అవి ఎన్ని టైప్స్ ఉంటాయి? అవి చూద్దాం. డిడక్షన్ అంటే మీ ఇన్కమ్ నుండి కొంత అమౌంట్ని తగ్గించుకోవడం. ఆ అమౌంట్ తగ్గిన తర్వాత మిగిలిన అమౌంట్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. మనకి 2 టైప్స్ ఆఫ్ డిడక్షన్స్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ డిడక్షన్, ఇంకొకటి ఐటమైజ్డ్ డిడక్షన్. ఫస్ట్ మనం స్టాండర్డ్ డిడక్షన్ చూద్దాం. స్టాండర్డ్ డిడక్షన్ అంటే గవర్నమెంట్ అందరికీ ఇచ్చే ఫిక్స్డ్ డిడక్షన్ అమౌంట్. ఎవ్రీ ఇయర్ స్టాండర్డ్ డిడక్షన్ అన్నది మారుతుంది. ఈ డిడక్షన్ ఫైలింగ్ స్టేటస్ బట్టి కూడా మారుతుంది. మనకి 2025లో ఐఆర్ఎస్ ఇచ్చిన డిడక్షన్ చూద్దాం. అంటే ఫైలింగ్ స్టేటస్ బట్టి సింగిల్ అండ్ ఎంఎఫ్ఎస్కి ఐఆర్ఎస్ 2025లో ఇచ్చిన డిడక్షన్ 15,750. మ్యారిడ్ ఫైలింగ్ జాయింట్లీకి ఇంకా క్వాలిఫైయింగ్ సర్వైవర్ స్పౌస్కి ఇచ్చిన డిడక్షన్ 31,500 అండ్ హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్కి 23,625. మన టోటల్ ఇన్కమ్ నుండి ఈ స్టాండర్డ్ డిడక్షన్ మైనస్ చేస్తే రెస్ట్ ఏదైతే అమౌంట్ మిగులుద్దో ఆ అమౌంట్ మీద ట్యాక్సెస్ క్యాలిక్యులేట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలి అంటే స్టాండర్డ్ డిడక్షన్ అంటే రిసిప్ట్స్ లేకపోయినా గవర్నమెంట్ ఆటోమేటిక్గా మీ ఇన్కమ్ నుండి తగ్గించడానికి అలో చేసే ఫిక్స్డ్ అమౌంట్. నెక్స్ట్ ఇది ఐటమైజ్డ్ డిడక్షన్స్. అసలు ఐటమైజ్డ్ డిడక్షన్కి ఎప్పుడు వెళ్తామంటే మన ఎక్స్పెన్సెస్ స్టాండర్డ్ డిడక్షన్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఐటమైజ్డ్కి వెళ్తాం. మళ్ళీ ఐటమైజ్డ్లో ఎక్స్పెన్సెస్ అన్నీ క్లెయిమ్ చేసుకోరాదు, ఓన్లీ 5 మాత్రమే క్లెయిమ్ చేసుకుంటాం. అవేంటో చెప్తాను. మెడికల్ ఎక్స్పెన్సెస్, స్టేట్ అండ్ లోకల్ ట్యాక్సెస్, మార్టిగేజ్ ఇంట్రెస్ట్, చారిటబుల్ కాంట్రిబ్యూషన్ అండ్ క్యాజువాలిటీ అండ్ థెఫ్ట్ లాసెస్. ఈ 5 క్లెయిమ్ చేసుకోవాలి అన్న కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీస్ ఏంటో చూద్దాం. మనం ఓన్లీ మెడికల్ అండ్ డెంటల్ ఎక్స్పెన్సెస్ మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ దట్ ఎక్సిడ్ 7.5% ఆఫ్ ద అమౌంట్ ఆన్ ఏజీఐ. ఏజీఐ అంటే అడ్జస్టెడ్ గ్రాస్ ఇన్కమ్. అండ్ మనకి ఏవైతే మెడికల్ ఎక్స్పెన్సెస్ అయ్యాయో సపోర్టింగ్ బిల్స్ కన్ఫర్మ్గా ఉండాలి మనం క్లెయిమ్ చేసుకోవాలి అంటే. ఇన్ కేస్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఇన్సూరెన్స్లో కవర్ అయితే అవి మనం ఇక్కడ క్లెయిమ్ చేసుకోకూడదు. మనం క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే అది ఏ ఇన్సూరెన్స్లో కూడా క్లెయిమ్ అవ్వకూడదు. ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే పబ్లికేషన్ 17ని రిఫర్ చేయండి. సో అండ్ నెక్స్ట్ ది స్టేట్ అండ్ లోకల్ ట్యాక్సెస్. స్టేట్ అండ్ లోకల్ ట్యాక్సెస్ని సాల్ట్ అని కూడా అంటారు. సాల్ట్ డిడక్షన్ అంటే స్టేట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్కి కట్టిన కొన్ని ట్యాక్సెస్ని ఫెడరల్ ట్యాక్స్ రిటర్న్స్లో డిడక్షన్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలాంటి ట్యాక్సెస్ క్లెయిమ్ చేస్తామంటే స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ లేదా స్టేట్ సేల్స్ ట్యాక్స్, స్టేట్ అండ్ లోకల్ ప్రాపర్టీ ట్యాక్స్ లైక్ హౌస్ ట్యాక్స్, పర్సనల్ ప్రాపర్టీ ట్యాక్సెస్ లైక్ కొన్ని వెహికల్స్ మీద యాన్యువల్ ట్యాక్స్. వీటిని సాల్ట్ కింద డిడక్షన్ తీసుకోవచ్చు. 2025లో సాల్ట్ డిడక్షన్ లిమిట్ వచ్చేసి $40,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. బట్ ఓన్లీ ఎంఎఫ్ఎస్కి మాత్రం హాఫ్ లిమిట్ ఉంటుంది, అంటే $20,000 మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. బిఫోర్ 2024 ఈ డిడక్షన్ అన్నది అందరికీ 10,000 వరకు మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ యూజువల్ ఎంఎఫ్ఎస్కి హాఫ్ అంటే 5,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది హోమ్ మార్టిగేజ్ ఇంట్రెస్ట్. హోమ్ మార్టిగేజ్ ఇంట్రెస్ట్ అంటే ఇల్లు కొనడానికి లేదా కట్టుకోవడానికి తీసుకున్న లోన్ పైన బ్యాంక్కి కట్టిన ఇంట్రెస్ట్. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. హోమ్ లోన్ అమౌంట్ $3,00,000 తీసుకున్నారు. ఒక 1 ఇయర్కి ఇంట్రెస్ట్ కట్టారనుకోండి. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ఒక 12,000 అనుకుందాం. ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది డిడక్షన్ కింద షెడ్యూల్ ఏలో క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా క్లెయిమ్ చేసుకోవాలి అంటే బ్యాంక్ నుండి మార్టిగేజ్ ఇంట్రెస్ట్ స్టేట్మెంట్ వస్తుంది, అంటే ఫామ్ 1098 డాక్యుమెంట్ రిసీవ్ చేసుకుంటారు. ఆ ఫామ్లో ఉన్న మార్టిగేజ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది షెడ్యూల్ ఏలో ఎంటర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చారిటబుల్ కాంట్రిబ్యూషన్స్. చారిటబుల్ కాంట్రిబ్యూషన్స్ అంటే డొనేషన్స్. ఈ డొనేషన్స్ అన్నవి 2 టైప్స్లో ఉంటాయి. వన్ ఈజ్ క్యాష్ అండ్ అదర్ ఈజ్ కైండ్. క్యాష్ అంటే మీకు తెలుసు, క్యాష్ డొనేట్ చేయడం. కైండ్ అంటే థింగ్స్ని డొనేట్ చేయడం లైక్ సోఫా, క్లాత్స్ ఎక్సెట్రా. మనీ కాకుండా ఇచ్చే వస్తువులని కైండ్ అని అంటాం మనం.
ఈ చారిటబుల్ కాంట్రిబ్యూషన్ క్లెయిమ్ చేసుకోవాలి అంటే రిసిప్ట్స్ మ్యాండేటరీగా ఉండాలి. ఇన్ కేస్ రిసిప్ట్స్ లేకపోతే అప్ టు $250 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్స్ ప్రూఫ్స్ ఉంటేనే బెటర్. అండ్ లాస్ట్ వన్ ఇస్ క్యాజువాలిటీ అండ్ థెఫ్ట్ లాసెస్. అంటే ప్రాపర్టీకి డ్యామేజ్ అవ్వడం లేదా దొంగతనం వల్ల నష్టం అవ్వడం, వీటిని క్యాజువాలిటీ అండ్ థెఫ్ట్ లాసెస్ అంటారు. క్యాజువాలిటీ అంటే అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ప్రాపర్టీ డ్యామేజ్ అయితే దాన్ని క్యాజువాలిటీ లాసెస్ అంటారు. లైక్ ఫైర్ యాక్సిడెంట్స్, ఫ్లడ్స్, స్ట్రోమ్స్, ఎర్త్క్వేక్, వీటిని క్యాజువాలిటీ లాసెస్ అంటారు. అండ్ థెఫ్ట్ లాసెస్ అంటే ఎవరైనా మీ ప్రాపర్టీని దొంగతనం చేయడం, లైక్ కార్ దొంగలించడం లేదా జ్యువెలరీస్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, వీటిని థెఫ్ట్ లాసెస్ అంటారు. క్యాజువాలిటీ అండ్ థెఫ్ట్ లాసెస్ని క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఎఫ్ఐఆర్ మ్యాండేటరీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్. ఇన్ కేస్ మీకు అర్థం అవ్వకపోతే చెప్పండి, నేను మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ పెడతాను.